మా కస్టమర్లకు శ్రేయోభిలాషులకు ఉగాది శుభాకాంక్షలు. మీ ప్లాట్లు విల్లాలు అమ్మాలన్నా కొనాలన్నా సంప్రదించండి ఎన్ఎస్ఆర్ డెవలపర్స్. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గారి జాతకం ఏ విధంగా ఉంది? మరి కేసీఆర్ గారి జాతకం ఎట్లా ఉందా అంటే ఆయన జాతకం చాలా అద్భుతంగా ఉంది. అంటే మహర్జాతకుడు అని చెప్పాలి. ఎందుకంటే జన్మలగ్నంలో వృషభ లగ్నంలో గురుడున్నాడు, అట్లాగే కర్కాటక లగ్నంలో చంద్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు, షష్టమ స్థానంలో శని భగవానుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. మరి కుజుడు సర్వ సైన్యాధ్యక్షుడు అని చెప్పుకున్నాం. అటువంటి కుజుడు కూడా స్వక్షేత్రంలో ఉన్నాడు కేసీఆర్ గారికి. ఇట్లా అష్టమ రాహు. ఒక మాటలో చెప్పాలంటే కేసీఆర్ గారికి నవగ్రహాల్లో 8 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అంటే చాలా అద్భుతమైన మహర్జాతకుడు అని చెప్పవచ్చు కేసీఆర్ గారి జాతకం. మరి కేసీఆర్ గారి జాతకం, రేవంత్ రెడ్డి గారి జాతకం ఈ రెండు బ్యాలెన్స్ వేస్తే ఒక పాలు ఇటువైపే తూగుతుందని చెప్పచ్చు. ఎందుకంటే మహర్జాతకుడైన అదే సమయంలో గురు మహాదశ నడుస్తుంది కాబట్టి ఈ గురు మహాదశ ప్రారంభమైంది, ఇక్కడి నుంచే ప్రారంభమైంది. ఈ గురు మహాదశ ఉన్నంత వరకు 16 సంవత్సరాలు ఆయనకి తిరుగులేదు. కానీ ఆరోగ్యపరంగా మాత్రం కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే నిన్నటి వరకు అష్టమశని కంప్లీట్ అయింది. ఆ అష్టమశని ప్రభావం చేతనే ఆయనకు ఓటమి రావడం జరిగింది. ఎందుకంటే అష్టమశని సమయంలో ఎటువంటి మహర్జాతకులైనా ఎట్లాంటి మహానుభావులైనా సరే మరి ప్రేరి ప్రతిష్టలు దిగజారిపోవటం కానీ, వాళ్ళు ఉన్న స్థాయి పడిపోవటం కానీ, 10 మందిలో మాటలు పడాల్సిన స్థితి కలగటం కానీ, స్థానభ్రంశం కానీ. అంటే స్థానభ్రంశం అంటే ఒక ఉద్యోగం చేసేవాడికి స్థానభ్రంశం అంటే ఉద్యోగం మారటం. మరి ఆయన సీఎంగా ఉన్నప్పుడు మరి స్థానభ్రంశం అంటే సీఎం పదవి పోవడమే కదా. గడిచిపోయిన 3 సంవత్సరాలు అష్టమశని ప్రభావం వల్లనే ఆయనకి ఈ యొక్క పవర్ పోయింది. అష్టమశని ఈ రోజుతో ఉగాది పండగతో కంప్లీట్ అయింది. ఇక్కడి నుంచి రాబోయే సంవత్సరం 16 సంవత్సరాల పాటు కేసీఆర్ గారికి అద్భుతమైనటువంటి కాలం. మరి కొంతమంది అడుగుతున్నారు, కేసీఆర్ గారికి ఆరోగ్యం బాగుంటుందా, మళ్ళీ ఎలక్షన్ వరకు బ్రతుకుంటాడా అని అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు మమ్మల్ని. ఎందుకంటే గురుగారు ఈసారి వచ్చిన ఓటమి ఆయన చాలా కృంగిపోయారని చెప్పొచ్చు, జనాల్లో కూడా రాని పరిస్థితి. అలాంటిది మరి ఆ ప్రభావం ఏమన్నా ఆయన ఆరోగ్యం మీద చూపిస్తుందంటారు? అదే చెప్పబోతున్నానమ్మా. ఒకవేళ కేసీఆర్ గారికి ఏదైనా అనారోగ్య సమస్యలు రావాల్సిన ప్రాణాంతకమైన ఇబ్బందులు ఏదైనా ఉండాలి అంటే గడిచిపోయిన 3 ఏళ్లలోనే తప్పిపోయింది. ఏదైతే ఆయన కాలు ఫ్రాక్చర్ ఏదైతే అయిందో గండకాలం ఆ రూపంలో వెళ్ళిపోయింది. ఎప్పుడైనా ఎట్లా ఉంటుందంటే ఒక మంచి పనులు చేసేవాళ్ళకి, ఒక మంచి సద్భావన ఉన్న వాళ్ళకి, భగవంతుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళకి, ఎదుటివాడికి సహాయం చేసే లక్షణం ఉన్నవాడికి ఎప్పుడైనా సరే శని కర్మ ప్రభావాన్ని తగ్గిస్తట. ఎప్పుడైతే దుర్మార్గపు ఆలోచనలు ఉంటాయో, ఎదుటివాడిని ఏదో చేద్దామన్న దుష్ప్రవర్తన ఉంటుందో వాడికి మాత్రమే శని భగవానుడు బాగా కర్మాన్ని ఎక్కువ కర్మపరంగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు శని భగవానుడు. శని ఎట్లాంటి వాడంటే నువ్వు చేసిన పురాకృత కర్మలను బట్టి, ఇంతకుముందు నువ్వు చేసిన నీ యొక్క బిహేవియర్ను బట్టి, నీవు ఆచరించిన పద్ధతులను బట్టే ఆ శని సమయంలో ఎక్కువ తక్కువ ఉంటుంది. మరి శని ప్రాణాంతకుడు అంటారు. అంటే ఒక జాతకంలో శని బాగుంటే వాడికి పూర్ణ ఆయుష్ ఉంటుంది. శని కనుక బాగుండకపోతే ఇటువంటి సమయాల్లో మనిషి ఎగిరిపోయే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ కేసీఆర్ గారు కనుక మరణం సంభవించాలంటే గడిచిపోయిన 3 ఏళ్ల కాలంలోనే మరణం సంభవించాలి. ఆ యొక్క గండకాలం పూర్తయింది. కారణం ఏంటయ్యా అంటే ఆయన చేసే కొన్ని మంచి పనులు ఉన్నాయి. అంటే ప్రతి వాళ్ళు కూడా మంచి చెడు రెండూ ఉంటాయి. చెడు అవసరం లేదు, ఎవరికైనా సరే మంచే కావాలి. అవునా? చెడు ప్రతి వాళ్ళలో ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. మరి మంచి ఏంటయ్యా అంటే మరి యాదగిరి గుట్ట, మరి ఆ గుట్టను చాలా బ్రహ్మాండంగా చేశాడు. మరి స్వామివారిని మంచి డెవలప్ చేశారు గుడి. ఆ యొక్క పుణ్యం, అంతేకాకుండా ఆయన చేసిన చండీ యాగాలు, మహారుద్ర యాగాలు, ఇవన్నీ చాలా పెద్ద పెద్ద యాగాలు చేశారు. నాకు తెలిసి ఆయన బ్రతికి బయటపడ్డాడు అంటే ఆయన చేసిన పూజలు, ఆయన చేసిన కొన్ని మంచి పనుల వల్లనే ఆయన బ్రతికి బయటపడ్డాడు. కాబట్టి ఆయుష్ పరంగా, ఆరోగ్యపరంగా ఇక్కడి నుంచి కేసీఆర్ గారికి తిరుగులేదు. మళ్ళీ రాబోయే 10 ఏళ్ల పాటు ఖచ్చితంగా ఆయన మన మానవుల్లో తిరుగుతూనే ఉంటాడు, ఆరోగ్యంగానే ఉంటాడు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆరోగ్యపరంగా చాలా అద్భుతంగా ఉండబోతుంది కేసీఆర్ గారి జాతకం. మరి గురుగారు ఆయనకి ఇంకా కలిసి రావాలి, అనుకూలంగా ఉండాలి అంటే ఎలాంటి పరిహారాలు చేయాలి అంటారు? అంటే దైవారాధన ప్రధానం. ఇందాక మనం అనుకున్నాం. ఇంతకుముందు ఆయన ఏదైతే దైవారాధనలు చేశారో, మరి చండీ యాగాలు, మహారుద్ర యాగాలు, ఇటువంటివి
ఎప్పుడైనా మన స్థాయిని బట్టి దైవ ఆరాధన చేయాలి. ఇప్పుడు మనం ఇంట్లో చండీ హోమం మీరు చేసుకున్నారనుకోండి, మీరు మీ బంధువులు పిలిచి చేసుకుంటారు, అవునా? అదే ఒక సీఎం స్థాయిలో ఉన్నవాడు ఎట్లా చేయాలంటే శతరుద్ర యాగం, అతిరుద్ర యాగం, ఇట్లా మహాచండీ యాగం, ఇట్లా పెద్ద పెద్ద నవచండీ యాగాలు ఇవన్నీ చేశారు. అటువంటి యాగాలే చేయాలి. అటువంటి యాగాలు ఆయన చేశాడు. ఇక రాబోయే కాలంలో కూడా అటువంటి యాగాలు చేస్తాడు ఖచ్చితంగా. దానివల్ల ఆయనకి, రాష్ట్ర ప్రజలకి కూడా ఎంతో మేలు జరగబోతుంది. ఎందుకంటే జన్మలగ్నంలో గురుడున్నాడు ఆయనకి. జన్మలగ్నంలో గురుడు ఉన్నట్లయితే సద్బుద్ధి, సత్ప్రవర్తన, మంచి మాటలు, ఎదుటి వాళ్ళని మాటలతో ఆకట్టుకోవడం, ఇవన్నీ కూడా ఆ గురుడు వల్ల సంప్రాప్తం అవుతాయి. అటువంటి లక్షణాలన్నీ కూడా ఆయన జన్మజాతకంలో కనపడుతున్నాయి. ఆ గురుడు ఉండటం వల్ల 1,00,000 రకాల దోషాలు ఉంటే కూడా గురుడు అపహరిస్తాడట. అంటే జాతకంలో ఎన్ని రకాల దోషాలు ఉన్నా గురుడు బాగుంటే ఆ దోషాలని అపహరిస్తాడు బృహస్పతి. కాబట్టి అటువంటి మహర్జాతకుడు కేసీఆర్ గారు, మరి ఆయన గురు మహాదశ ప్రారంభమైంది ఇప్పటి నుంచి. ఈ గురు మహాదశ 16 సంవత్సరాల కాల పాటు ఉంటుంది. అంటే ఆ గురుదశ రావడం వల్ల రాబోయే కాలంలో ప్రజలకి, ఈ రాష్ట్రానికి ఆయన వల్ల ఇంకా ఎన్నో మంచి పనులు జరగబోతూ ఉన్నాయి. దానివల్ల 10 మందికి ఉపయోగపడతాడు, అందులో అనుమానం లేదు, ఎటువంటి సందేహం లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.